లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికే మహిమ కలుగును గాక. మీరందరూ ప్రతిరోజు బాగుండాలని ఆ హృదయపూర్వకమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తున్నాం. ఎలా ఉన్నారమ్మా? మంచి ధైర్యంగా ఉన్నారా? ఆదరణ ఉన్నారా? ఎవరైనా ఒకవేళ అనారోగ్యము, బాధ, శోధన ఏదైనా ఉన్నట్టయితే, ఒకవేళ మాకు ఏదైనా మా ప్రార్థన మీకు ఏదైనా అవసరమైతే రిక్వెస్ట్ పెట్టండి అమ్మా. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఫోన్లు చేస్తున్నటువంటి వారులారా, మీరు ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి చెప్పిన అంశాలు మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. విడుదల వచ్చే వరకు తొందరపడబాకండి, ఎదురు చూడండి. అయ్యో ఇప్పుడే నాకు విడుదల రాలేదు అని మీరెవ్వరూ కూడా బాధపడొద్దు. తప్పకుండా ఒక దినమున ఎలాంటి ప్రార్థన అంశానికైనా విడుదల వస్తుంది. ఓర్చుకోవడంలో చాలా ఎందుకంటే కార్యాలు ఉన్నాయి. అందుకని అమ్మ, ఎందుకంటే నేను ఈ మాట ఏం చెప్తున్నానంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అమ్మగారు మా బాధలు ఇవి, మా శోధన ఇవి, మా ఇంట్లో ఇది, తర్వాత మరి నాకు అన్ని కష్టాలు అని చెప్తుండగా మీ అందరికీ దేవుడు ఇలాంటి కార్యం చేస్తాడని నేను చెప్తున్నాను. ఆమేన్. మంచిదిరా. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వాగ్దానం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. వాడు ఆ బాలును ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె ఆ పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనగా, దేవునికే స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానం పొందినాక, వాగ్దానం ద్వారా ఒక బహుమానాన్ని పొందుకున్న తర్వాత, ఆ బహుమానంకి అంటే వాగ్దానం ద్వారా ఈ స్త్రీ ప్రభు అంటే దైవ సేవకులకు మంచి ఆతిథ్యం ఇవ్వటం వలన, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా దైవ సేవకుని చేసుకోవడం వలన ఆమె జీవితంలో, అందుకే అంటారు సేవకులు ఎవరికైనా మనం ఏ ఆతిథ్యం ఇచ్చినా, సేవకులకు మనం ఏది పెట్టినా తప్పకుండా దాని ప్రతిఫలాన్ని మనం చూస్తాం. అందుకు ఈ గనురాలైన స్త్రీ మనకు ఒక పెద్ద సాదృశ్యంగా ఉంది కదా. నిజంగా మనం అనుకుంటాం దేవునికి ఇచ్చినవి ఎక్కడికి పోవు, దేవుని సేవకులకు పెడితే దేవుడికి పెట్టినంత. అందుకని ఆమెకి ఏంటంట బహుమానం అనే ప్రతిఫలం వచ్చింది. కానీ దాని వెనుక శోధన దాగి ఉంది. ఒక్కటి ఆలోచించాలి మీరు కదా, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో, దేవుని సన్నిధి ఎవరింట్లోకి ఎక్కువగా వెళ్తుందో వాళ్ళ ఇంట్లో కీడు శోధన ఉంటుంది. ఆ శోధన ఆ దేవుడు వచ్చినప్పుడు సంతోషంగా మారుతుంది. ఆ సంతోషంలో మళ్ళీ తిరిగి దుఃఖం. 3 అంశాలు కదండి, 3 విషయాలు. ఒకటి, ఆమెకు పిల్లలు లేరు కానీ దేవుణ్ణి ప్రేమిస్తుంది. దేవుని సేవకులను దేవుని సేవకులను ప్రేమించడం అంటేనే దేవుణ్ణి ప్రేమించటం కదా, ప్రేమిస్తుంది. రెండోది, ఆయన దేవుడు ప్రేమిస్తుంది, అట్టిగా పెడుతుంది, నేను తింటున్నాను వెళ్తున్నానని కాదు. కానీ నిజమైన సేవకులు, దైవజనులు మన ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటే తప్పకుండా మన జీవితంలో ఏమవుతుందంటే కార్యం జరుగుతుంది, సంతోషం కలుగుద్ది, అభివృద్ధి పొందుకుంటాం. మనం కొన్ని విషయాలలో మేలు పొందుకుంటూ ఉంటాం. అలాగే ఈ స్త్రీ కూడా అలా పొందుకుంది. అయితే వచ్చిన శోధన ఏంటంటే, ఆ దైవజనుడు ద్వారా పుట్టిన కుమారుడు మరణించాడు. చూడండి, వాగ్దానం పొందుకున్న వాళ్ళకి ఎంత ధైర్యం అంటే, అసలు ఇలాంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా? నిజంగా మనం చిన్న బాధ వస్తేనే తట్టుకోలేం. చిన్న కష్టం, చిన్న శ్రమ, పిల్లలకి ఏమన్నా జరుగుతుందంటేనే మనం తట్టుకోలేం. అసలు మనకు వస్తే తట్టుకుంటాం, కానీ మన పిల్లలకి ఏమన్నా జరుగుతుందంటే మనం అస్సలు తట్టుకోలేం. కానీ ఈ స్త్రీ చూడండి, తండ్రి పంపించినప్పుడు ఆమె తొడ మీద ఉండి చనిపోయిన కుమారుని ఏం చేస్తుందంటే, దైవజనుని మంచం మీదకి తీసుకెళ్ళింది, పెట్టింది, తర్వాత తలుపేసింది, చక్కగా తాళం వేసింది. భర్త ముసలివాడు, బాగా ఆ ముసలివాడైన ఆ భర్తకి చెప్పింది ఏంటంటే, చక్కగా చెప్పింది, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా గాడిదని తీసుకుని నా దైవ సేవకుని దగ్గర పోతున్నాను అంటే, ఆయన కూడా ఎందుకమ్మా వెళ్ళాలి ఏమీ అడగలేదు. నిజమే,
ఆమెకి ఏది ఇష్టమైన చేసినా మంచే చేస్తుందని ఆయన తెలుసు. తన భార్య విషయంలో ఏది చేసినా ఆమె మంచి నిర్ణయమే తీసుకుంటుంది, ఆమె మంచే చేస్తుంది అనుకున్నాడు. అందుకని కానీ ఆమె దైవ సేవకుని తీసుకొచ్చి ఏం చేసిందో తెలుసండి, తప్పకుండా 30లో యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం! అదే దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నా యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను. నిజమే, యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు చూసిన గుడ్డివాడు, అలాగే రక్తస్రావం గల స్త్రీ, అలాగే ఈ కుమారుడు చనిపోయినటువంటి ఈ స్త్రీని నేను నిన్ను విడిచిపెట్టనంది. ఎంత గొప్ప అద్భుతమైన దేవుని బిడ్డ! ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో శ్రమ వచ్చిందనో, శోధన వచ్చిందనో, దుఃఖం వచ్చిందనో నీవు కూడా దేవుణ్ణి అస్సలు విడిచిపెట్టొద్దు. అది పొందుకునే వరకు పోరాడాలి, దాన్ని జయించే వరకు మనం పోరాడాలి. ఆ సమయంలోనే దేవుడు మనకు అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు. నిజంగా దేవుడు తప్పకుండా బాధలో ఉన్నావా, ఏ వీధిలో ఉన్నావు, ఇలాంటి దుష్ట కళలు వచ్చినాయా, ఇలాంటి యొక్క భయము కళలు వచ్చినాయా, ఇలాంటి యొక్క ఇంటి కలవరపెట్టే కళలు వచ్చినాయా, ఏం భయపడవాకు. పరిస్థితులు అట్లా ఉన్నాయా, భయపడకు. ఈ స్త్రీని కళ్ళ ముందు పెట్టుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనేటువంటి యోబు మాటని జ్ఞాపకం చేసుకో. ఇలాంటి టైంలోనే మనం భక్తిగా భయముతో దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే తప్పకుండా మన ప్రభువైన యేసు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఓకేనా? మంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ దినము ఈ వాక్యంలో, ఈ వాగ్దానంలో అనేకులను బలపరిచినందుకు స్తోత్రం. నిజమే నాయన, అటువంటి ధైర్యమును, విశ్వాసమును శ్రమ వచ్చినప్పుడు వాక్యంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నాయన. మీరే వారికి అద్భుతమైన కార్యం ఈ స్త్రీకి చేసినట్టుగా ఈ బిడ్డలకు కూడా చేసి మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదమును ప్రభువా మీరు అనుగ్రహించి తండ్రి దీవించమని ఉదయకాలం అంతా వారికి తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.